కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి ఉన్నా తాగడానికి మాత్రం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. రాజకీయ పార్టీలు అయితే మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా జీవితాల్లో తాగునీరు రావడం అని చెప్పి కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. నీళ్ళేమో చెరువు నీళ్ళేమో తాగదు కావు, ఫిల్టర్ లేదు. మరిపోతే స్థానిక ఎమ్మెల్యే కాదు, అందరికీ తెలుసు, సీఎం కూడా తెలుసు. ఆఖరికి సీఎం కూడా తెలుసు. నీళ్ళు అది మంచి నీళ్ళు కాదు, ఆ చెరువులో తేడా మరి ఏముంది. కానీ ఇబ్బందిగా ఉందండి, బాగా ఇబ్బందిగా ఉంది. అందరూ కొనుక్కొని తాగటమేనండి ఊరు మొత్తం. క్యాన్ 20 రూపాయలు అమ్మడి. మేమేమో రైతు పని చేసుకునేది, డబ్బులు ఉంటాయి ఉండవు. రావుల నుంచి తీసుకొస్తాం సార్. ఆయన ఒక రోజు వస్తే 2 రోజులు రాడు. మరి మాకు మంచినీళ్ళు ఇబ్బంది సార్. బళ్ళు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు మా యజమంట తెచ్చుకోలేము. నీ బొట్ట అంకడ అడిగితే ఒక డబ్బా నీళ్ళు పోతారు. ఇక వాటికి ఇష్టమైన పోతుంది, ఇష్టం లేని పోయిదిగా. అందరికాడ ఉండవు కదా సార్ నీళ్ళు. అవి ఏ అవిలు ఇస్తారు, ఎటు నుంచో తెస్తామంటారు, తేటం లేదు, పడలేదు. నేను ఒక 20 ఇయర్స్ నుంచి వాటర్ సప్లై చేస్తున్నాను ఇక్కడికి. ప్రతి డైలీ ఇదే పరిస్థితి, 305 రోజులు. మనుషులకే ఈ పరిస్థితి, పశువులు కూడా పుట్టినాక తప్పదు. మంచినీళ్ళు కావాలి సార్ మాకు పెంచడానికి. అమరావతి ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో తాగునీటి కోసం అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలోని బేజేతపురం గ్రామంలో దాదాపు 40 ఏళ్ళ నుంచి కూడా ఉప్పు నీరు తాగలేక రైతులు స్థానికులు అయితే అష్టకష్టాలు అయితే పెడుతున్నారు. అసలు బేజేతపురం గ్రామంలో తాగునీటి సమస్య ఏంటి, ఎందుకు ఈ గ్రామస్తులు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క మినరల్ వాటర్ మీద ఆధారపడి ఉన్నారు. ఎవరైనా చుట్టాలు వస్తే కనీసం కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి ఉన్నా తాగడానికి మాత్రం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. రాజకీయ పార్టీలు అయితే మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా జీవితాల్లో తాగునీరు రావట్లేదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటి, తాగునీరు సమస్య ఏంటి, దేనివల్ల వీళ్ళకి ఈ ఉప్పు నీరు వస్తుంది, ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు, తాగునీటిపై అసలు సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం S4 మీడియా బేజేతపురం గ్రామంలో ఉంది. ప్రజల నుంచి వారి సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. నీళ్ళేమో చెరువు నీళ్ళేమో తాగదు కావు, ఫిల్టర్ లేదు. మరిపోతే రాయల నుంచి నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు తాగుతుంటాం. రాయలు పోయి తెచ్చుకుంటామండి అవసరమైతే. పోయి బళ్ళు వస్తాయి, రాలేదనుకో పోయి రాయలు పోయి బళ్ళ మీద తెచ్చుకుంటాం. కేరళ వంటకి తాగడానికి అయ్యి, ఇక వాడుకోవడానికి నీళ్ళు పోసుకోవడానికి అయ్యాము ఈ చెరువులో వాడుకుంటుంటాం. అక్కడి నుంచే వస్తాయి అవి, అక్కడి నుంచే పార్సిల్ రామన్నమాట వస్తారు వాళ్ళు. ఎప్పుడు నుంచే అది గవర్నమెంట్ సుజల సంవత్సరం కింద ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇస్తా ఉన్నారు, తాగునీరు. ఇంకా అవన్నీ డెవలప్మెంట్ కాలేదండి ఇక్కడ. ఇప్పుడు అది కట్టారు, మరి అది ఫిల్టర్ నీళ్ళు చేస్తారేమో, అది మన ఈ వాటర్ లాగా చేస్తారేమో, అది చేయలే ఇంకా. ఈ సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి తెలుసండి? ఎందుకు తెలియదు, తెలుసు. ఎమ్మెల్యే గారు తెలుసు, మా ఊరు పరిస్థితి అంతా తెలుసు. ఇదే పరిస్థితి ఏ గ్రామాలు ఉంటాయి ఇంకా? ఇక్కడ మరీ మాకు ఎక్కువ అండి ఉప్పు నీళ్ళు, కింద గ్రౌండ్ ఉప్పు నీళ్ళు పడతాయి. ఇక పక్క ఊళ్ళో కొద్దిగా ఒక రకంగా బాయిలు బోర్లు ఉంటుంటాయి. అది మాకు ఎప్పటి నుంచో ఇదే పరిస్థితి. అంతకుముందు ఇక్కడ చాలా బాయిలు ఉండేవి. ఎప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఆ బాయిల్లో నీళ్ళు బాగుండేవి. అయ్యే పోయి తెచ్చుకునేవాళ్ళం, రైతులు అయిపోతుండేవి, రైతులు తోడుకుంటూ వచ్చేవాళ్ళం, అట్లా చేసేవాళ్ళం. బాయిల్లో చాలలో తీసుకొచ్చుకునేవాళ్ళు. అప్పుడు బాగుండేది తాగడానికి. 2 బాయిలు ఉండేలే, ఆ 2 బాయిలు వాడుతుండేవాళ్ళు. అవి కూడా ఇప్పుడు మారిపోయినాయి, ఇక తేటలు. ఇప్పుడు ఇది వచ్చినాయి కదా, వచ్చిన కాడి నుంచి వాడుకుంటారు మినరల్ వాటర్. క్యాన్ 20 రూపాయలు అమ్మడి. కుటుంబానికి 1 పడుతుంటాయి, లేకపోతే 2 పడుతుంటాయి. సరేనండి. తాగునీళ్ళు ఇబ్బంది. అసలు తాగునీళ్ళు వాడక నీళ్ళు కూడా నల్లబడిపోతాయి. నీళ్ళు అది మంచి నీళ్ళు కాదు, ఆ చెరువులో తేడా మరి ఏముంది. కానీ నీళ్ళు మాత్రం అంత నాణ్యమైనవి కాదు. అది అందుకని మాకు మంచిలో వచ్చే మార్గం మీరు ఏమైనా చేస్తే చేయండి, అది మేము అడిగేది. మంచిలో వచ్చే మార్గం కావాలి మాకు. ఎక్కడన్నా మీరు అదే నీడ మొక్కలు అవి ఉండగా ఆ కొండకాడ మంచినీళ్ళు ఉన్నాయి,
ఆ నీళ్లు తీసుకురావాలి మాకు. మరి గవర్నమెంట్ ద్వారా కానీ మేమైతే తేలేము, గవర్నమెంట్ ద్వారాగా వచ్చే మార్గం చేయండి. అది రాజకీయ నాయకులు తెలుసా ఎమ్మెల్యే గారు కానీ? తెలుసు, అందరూ తెలుసు కానీ ఎవరు పట్టించుకోవట్లా. అందరికి మా ఊళ్ళో లేని సంగతి రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. మరి ఉప్పు నీళ్ళు తాగితే ఆరోగ్యం దెబ్బతింటాయిగా? దెబ్బతింటే అది కానీ రాయల నుంచి తెప్పించుకుంటున్నాం, ఇక్కడ తాగటం మానేసాం. తొలిగా తాగాం అప్పుడు, ఇప్పుడు తాగటానికి లేదు మార్గం. అది ఫంక్షన్లు అయితే ఏదో ఒక ఊరి నుంచి తెచ్చుకోవటం. ఇక ఫంక్షన్కైనా క్యాన్లు ఎక్కడికి తేటమే, డబ్బులు పెట్టి కొనాల్సింది. కొనలేని పరిస్థితి తప్పదు. ఇక నువ్వు ఇదే పోయేవాడి దగ్గర అప్పు తీసుకొచ్చైనా మనం కొనాల్సిందే, తప్పదు. ఏముంది పొరుగురు నీళ్ళు చాలా మంచిది తెస్తున్నాం అట్నే. మరి ఆ మార్గం ఏదన్నా ఇప్పుడు దాకా క్యాన్లు ఉన్నాయి, ఏడే క్యాన్లు ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి పోయారు వాళ్ళు. రోజు రాయల నుంచి డైలీ వస్తాయి బళ్ళు, 5-6 బళ్ళు వస్తుంటాయి. ఊరంతా అదే పని. పల్లెలో కానీ సాయిలపాలెం కానీ ఇటు కమ్మూరు కానీ మొత్తం ఆ నీళ్ళే తాగేది. ఇక రెండో నీళ్ళకి మార్గం లేదు. అది అందుకని మీరు ఏదైనా మార్గం చేస్తే మనగాడి పని. అది మీ గవర్నమెంట్ లెక్కలో ఏం చేస్తారు? మామూలుగా మంచిళ్ళు మా ఊళ్ళో లేవయ్యా, మాకు మంచిళ్ళు వచ్చే మార్గం చేయమంటాం. అవి ఏ అవిలు ఇస్తారు, ఎటు నుంచో తెస్తామంటారు, తేటం లేదు, పడలేదు. అది అవన్నీ మారుతూనే ఉంటాయి చాలా నుంచి. ఇప్పుడు వచ్చేవాళ్ళు లేరు, తెచ్చేవాళ్ళు లేరు అసలు. చెప్పిపోవటం ఇదమ్మా నేను పవన్ కళ్యాణ్ ద్వారా ఏమన్నా నెట్టుకొస్తాడా అని ఆలోచిస్తున్నాం. పోయేమంటుంది అంటే మనం చెప్పలేదు అంతగా. వాళ్ళకు కూడా తెలుసు మా ఊళ్ళో నీళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని తెలుసు. ఓ దాదాపు 1200-1300 మంది ఉన్నారు. 1300 తగ్గరు. అసలు ఓటక్కే 1300 దాకా ఉంది. ఇంకా పిల్లల తల్లులు వచ్చలేరు, ఉంటారు. అందరికి ఇదే పని. అది అందుకని మాకు ఆ మార్గం మాత్రం మీరు చేయాలా. మీరు వచ్చిపోయామంటే కుదరదు. అది కర్నూలు నుంచి 2000 మంది వస్తారు మా ఊరు. ఈ పత్తి తీయటానికి ఏదైనా కలుపులు పాడు మిరగాయలు కోయటానికి కానీ వస్తారు వాళ్ళు. వస్తే మంచినీళ్ళు లేకపోతే మా సన్నాసి నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఉప్పు నీళ్ళు ఒక రకమైన చెరువు నీళ్ళు ఉంటాయి, మురికి నీళ్ళు. ఇక అయ్యే తాగి బతుకుతున్నారు వాళ్ళు. కొంతమంది అవి కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళు కూడా. ఇది రాయలియే కొనుక్కొని అట్లా బతికిపోతున్నారు వాళ్ళు. 5-6 నెలలు కూడా ఉండేడ. అది తాగడానికి ఎవరో కొంతమంది ఇస్తారు, కొంతమంది మా దగ్గర అయ్యే తీసుకోండి అంటున్నారు. నేను కూడా తీసుకురా, మేము ధ్యానం పోలేదు, ఆ చెరువులో ముంచుకొని పోండి అన్న. నేను కూడా అన్నమాట నిజం. అది తాగునీటి పరిస్థితి ఇబ్బందిగా ఉందండి, బాగా ఇబ్బందిగా ఉంది. ఇది ఇవాళ 10 సంవత్సరాల నుంచి, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అయినా మేము రాయల నీళ్ళు కొనుక్కుంటున్నామండి. రాయల వాళ్ళే అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నాం. కూలీళ్ళకు కూడా ఇక్కడ నుంచి పొలం తీసుకెళ్లాల్సిందండి. వాళ్ళు కూడా కుంటల్లో నీళ్లు తాగటం లేదు ఇదివరకు లాగా. ఇక్కడ నుంచి ప్రతి రైతు తీసుకెళ్లాల్సిందే. అంటే మన వాగ్దానం కూడా సీఎం గారు అప్పుడు ఏమన్నారంటే వాటరు ఇంటింటికి ఇస్తామన్నారండి. ఇవ్వలేకపోయారు వాళ్ళు, మరి ఎందుకని ఏమో. అయితే చెరువు ఉంది, చెరువు ఏదో ఇక మంచిగాని చెప్పరు కానీ వాడుకుంటున్నాం. తాగటానికి మాత్రం కొనుక్కుంటున్నాం అందరం. ఇట్లా జరుగుతుందండి ఇక్కడ. మన మంచినీళ్ళే సౌకర్యం బాగుండాలండి ఊళ్ళో. ప్రతి రైతు కూడా ఇప్పుడు అందరూ కొనుక్కొని తాగటమేనండి ఊరు మొత్తం. అది జరుగుతుంది. అందరికీ తెలుసండి. బేజాత్పురం రావేల నుంచి నీళ్ళు వస్తాయి, అందరు కొనుక్కుంటున్నారని అన్నీ తెలుసు. లేదండి, అంత జరగటం లేదండి. అంత ఎవరు పట్టించుకోవటంలా కొనుక్కుంటున్నారు. వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు రాజకీయ నాయకులు కూడా. అంతేగాని దాన్ని మంచినీళ్ళు అయితే మాత్రం పట్టించుకోవటం లేదండి. వచ్చినాయి, అదిగే చేపించుకున్నా చూడండి. ఇదివరకే కొనుక్కొని మళ్ళీ ఆ జబ్బు తెచ్చుకున్నట్టే. మనకి చాలా ఇబ్బంది, మంచినీళ్ళు మాత్రం చాలా ఇబ్బంది ఉందండి. అది ఈ పరిస్థితి చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉంటుంది? ఇంకా చుట్టుపక్కల అంటే ముక్కలకు పోపించుకుంటున్నారో లేదు తెలియదు కానీ కొద్దిగా వాళ్ళకి మంచినీళ్ళు ఉన్నాయండి. రావేల మంచినీళ్ళు ఉన్నాయండి, పాములపాడు మంచినీళ్ళు ఉన్నాయండి. అసలు బేజాత్పురమే మంచినీళ్ళు లేవు.
తెలీదు. కిందేమో అంతా ఉప్పు నీళ్ళు, ఏమన్నా బోర్ వేసుకుందామంటే. సముద్రంలా ఉంటుందా? సముద్రం ఉప్పు నీళ్ళలా ఉంటుందా? సముద్రం మన ఉప్పేనండి, అసలు ఉప్పునండి. అన్ని 200-300 ఫీట్లు వేసినా ఉప్పు నీళ్ళే పడుతున్నాయి. లేకపోతే హాయిగా వేయించుకుంటాం. ఈ నీళ్ళది మాత్రం ఇబ్బందిగా ఉందండి మాకు. అది ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేగా దృష్టికి తెలుసండి? ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే అన్నీ తెలుసండి. గత ఎమ్మెల్యేకి అందరికీ తెలుసు. ఈ రాళ్ళ నుంచి కొనుక్కునేది, మేము తాగేది అన్నీ తెలుసు, అందరికీ తెలుసు వాళ్ళకి. కానీ పరిష్కారం లేదు. అది వాళ్ళు మనకు వాగ్దానం కూడా అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా సీఎం గారు కూడా ఇంటింటికి మంచినీళ్ళు అని అన్నారు. కానీ ఆయన కూడా పట్టించుకోవటం లేదు. ఎందుకని ఆయన బాధలు ఎన్ని ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ పట్టించుకోవాలా. ఊరు మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. మంచినీళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది పడుతున్నామండి నీళ్ళకి. ఎవరికి మీకు సాయం చేయమంటే చేయట్లేదండి. మాకు బండి ఉండోళ్ళు తెచ్చుకుంటున్నారు. బండి నీళ్ళు బతిలాడితే కూడా మేము పోమంటున్నారండి. పని చేపించడానికి కూడా కూలోళ్ళు మాకు రావట్లేదండి. ఏం చేయమంటారు చెప్పండి. మురికి తోటి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. గాబులు పట్టుకుంటే కూడా మాకు చాలట్లేదు. చుట్టాలు వస్తే కూడా ఎవరు పోయేవాళ్ళు లేరు మాకు. అది సమస్య మాకు వచ్చింది. గ్రామంలో అందరూ కొనుక్కుంటున్నారు కదా, మరి నీ పరిస్థితి ఏంటి? మరి బండి లేనోళ్ళు, బండి ఉండోళ్ళు పోతున్నారు. బండి లేని ఎవరికాళ్ళు బతిలాడుతూ మేము పోరామంటున్నారు టయానికి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. సాయం చేయండి మీరు. రోజుకి ఎవరు బతిలాడుతారు? రోజు బతిలాడే అవసరం ఉండట్లేదండి. ఉండ దాంట్లో తింటా లాతి పోస్తూ ఉండాల్సి వస్తుంది. నీళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు చేను పోవాలంటే నీళ్ళు అది మేము రామంటున్నారండి. అది మా సమస్య. మీరే సాయం చేయండి. అది ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి? 10 సంవత్సరాలు బట్టి ఉంటాండి. అట్నే నెట్టుకుని చుట్టాలు వస్తే మా ఇబ్బంది అవుతుందండి. అది మా పరిస్థితి. మీరే చెప్పండి, సాయం చేయండి. చుట్టాలు వచ్చినా కనీసం తాగడానికి మంచిళ్ళు కూడా ఉండట్లేదండి. అది మా ఇబ్బంది పడుతున్నామండి. చెబుతున్నా కానీ ఆడపిల్లని. అది మా ఇల్లు ఇదేనండి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి గారు దీనికి సంబంధించి తాగినీళ్ళు పంపించమని చెబుతామండి. అది తాగినీళ్ళు పంపించమని చెబుతాం. అది నా పేరు షేక్ చత్తాబి. ఈయన మా బావ ఇంటి ఆయన. అదేనండి. చుట్టాలు వస్తే కూడా మాకు ఇబ్బంది పడుతున్నామండి. మంచిళ్ళకి మురికి నీళ్ళతోటే ఇబ్బంది పడుతున్నాం మేము. మురికి నీళ్ళు కూడా మాకు సాలట్లేదండి. చుట్టాలు వస్తే కూడా సాలట్లా మాకు. అది బండి ఉండోళ్ళు చేసామంటే బండి ఒకటి చెబితే కూడా మేము రామంటున్నారు. అది సాయం చేయండి అండి. తాగునీటి పరిస్థితి ఏంటి? తాగునీళ్ళు ఏమన్నా బోర్లు పడవు. నీళ్లు పడ్డానికి ఉప్పు నీళ్ళు పడతాయి. 140 అడుగు వేసినా కానీ ఉప్పు నీళ్ళు పడ్డాయి. చుట్టుపక్కల 10 గ్రామాలు అంతే. వేరే ఊళ్ళ నుంచి క్యాన్లు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఇదే పరిస్థితి? ఎప్పుడు ఇదే పరిస్థితి. ప్రభుత్వం మారిన ఏం చేస్తారు? ఈ సాగర్ వాటర్ కాలువలు పెడుతున్నారు చెరువులకి. అయ్యాన్ని పసరేసి మిషన్లు చెడిపోతున్నాయి ముందు. లేకపోతే సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. ప్రతి ఇంటికి మరి కుళాయి నీళ్ళు ఇస్తా ఉన్నారు. కుళాయి నీళ్ళు చెబుతారు గవర్నమెంట్. ఇప్పుడు 40 సంవత్సరాలు చెబుతాను అన్నారు పరింటి అని. కాకపోతే ఏంటంటే ఏదైనా బోర్ వాటర్ కన్నా పడితే మంచినీళ్ళు పైప్ లైన్ ద్వారా ఇప్పుడు నీటి ముక్కలు అందగానే అక్కడ నుంచి రావచ్చు. పైప్ లైన్ ఇక్కడ ముక్కాలన్నది అక్కడ నుంచి అయినా పైప్ లైన్ రావచ్చు. అవి మళ్ళీ ఫిల్టర్ చేసుకొని తాగాలి. తెచ్చుకుంటాం. బయట నుంచి తోలుకుంటాం. రావాలని దగ్గర వాళ్ళే తోలుతారు. క్యాన్ 10 రూపాయలు, 5 రూపాయలు అట్లా. గ్రౌండ్ లెవెల్ వాటర్ పరిస్థితి అన్నీ ఉప్పు నీళ్ళేనండి. 150, 600 అడుగు వేసినా ఉప్పు నీళ్ళే. 30 అడుగులని బావిలో నీళ్ళు పడతాయి. అది అసలు ప్రాబ్లం. ఎప్పుడే సాగర్ నీళ్ళ మీద ఆధారపడతాయి. వస్తాయి ఎందుకు మోకాళ్ళ నొప్పులు అందరికి అదే బాధ. గ్రౌండ్ వాటర్ లేదు, మనం ఏం చేస్తాం? ఎవరైనా ప్రత్యామ్నాయం ఏం లేదు. గవర్నమెంట్ ఏం చేస్తారు? అమరావతి గవర్నమెంట్ దాకా పైప్ లైన్ వేసారు. అది సక్సెస్ కాల. అమరావతి నుంచి 7-8 రోజులకి అది సక్సెస్ కాల. అవి బ్లాక్ అయిపోయినాయి పైపులు. నీకు ఏదైనా ముందు గవర్నమెంట్ ఏదైనా టెక్నాలజీ వచ్చి మంచినీళ్ళు మారిచ్చితే ఉప్పు నీళ్ళనే అప్పుడు తాగుతారు. ఈ సమస్య గవర్నమెంట్ దృష్టి ఉందని తెలుసా? అందరికీ తెలుసు. స్థానిక ఎమ్మెల్యే కాదు, అందరికీ తెలుసు. సీఎం కూడా తెలుసు. ఆఖరికి ఈ గ్రామాల్లో లేదు, వాటర్ లేదు. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ మంచినీళ్ళు ప్రాబ్లం అనేది, మీకు ఇబ్బంది అనేది ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి? అబ్బో ఇప్పుడే 20 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. 20 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి అండి. మా ఊళ్ళో నీళ్ళు మేము రాయల నుంచి తెచ్చుకుంటాం. అదే మరి తాగునీరు లేకపోతే ఎట్లా ఉంటున్నారు ఈ గ్రామంలో ఇంతమంది జనాభా? ఏం చేద్దామండి, ఇంకా ఊరు పుట్టినాక ఇంకా తప్పదు. సైకిళ్ళ మీద తెచ్చుకుంటాం, బళ్ళ మీద తెచ్చుకుంటాం. ఇబ్బందే నీళ్ళకి. ఒకరోజు ఆయన పాప రాలేకపోతే కూడా మాకు ఇబ్బంది.
మరి ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఫంక్షన్ లాంటివి జరిగితే మరి అంతమందికి మీరు మంచినీళ్ళు సప్లై చేయాలంటే సాధ్యపడద్దంటారా? వాళ్ళకే చెప్తామండి, రాయలు పోయి బళ్ళకి చెప్పుకొని ముందలే చెప్పుకొని వాడుకుంటాం. అంతకుముందు కుంటల నీళ్లు పాడాయి తాగాం, ఇప్పుడు ఏం లేవు. ఆ కుంటలు రోగాలు అవి వస్తున్నాయని అవి కొనుక్కుంటున్నాం, తాగుతున్నాం. ఇప్పుడు ఈ కొనుక్కునే డబ్బా వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, నాకే కాదు. ఏం చేస్తాను, తప్పదుగా. ఊరు వదిలిపెట్టి ఎటు పోతాం, ఇల్లు పొలాలు గిలాలన్నీ వదిలిపెట్టి అలాగా. అంటే ఎన్నికల్లో రాజకీయ నాయకులు కొన్ని హామీ ఇస్తారు కదా, మీకు తాగునీరు ఇస్తామని గతంలో ఎన్నికల ముందు చెప్పారు. వాళ్ళు కూడా మహాపాటే ఉన్నారుగా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఊరే అసలు అనుకుంటున్నాం, ఊరుకుంటున్నాం. ప్రభుత్వం పక్క గ్రామం నుంచి పైప్ లైన్ వేసి వాటర్ ఇవ్వడం కానీ అలాంటి ఏర్పాట్లు కానీ అలా చేయాలి కదా, ఏమీ లేదు అట్లా. ఏం చేయలేదండి ఇప్పటికి. మా వాటర్ పరిస్థితి ఏంటమ్మా, ఎలా కొనుక్కుంటారు సార్? వాళ్ళు వచ్చేదాకా ఉండాలి సార్, లేకుంటే మళ్ళీ అలానే ఉండాలి, లేకుంటే ఎవరి దగ్గర అడిగి తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది మాకు. నీళ్లు మాత్రం లేవు, నీళ్లు కావాలి మాకు, ఇబ్బంది బాగా పడుతున్నాం. అది సార్. వాటర్ బాటిల్ ఎంత కొనుక్కుంటారు? బాటిల్ 10 రూపాయలు సార్. అది మాకు 2-3 పడతాయి సార్. ఆయన వచ్చేదాకా ఇబ్బందే మాకు. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. ఆదివారం వస్తే అసలు రారు. అది సార్. పండగలకు రాకపోతే వెళ్ళి పనిగా వెళ్ళి తెచ్చుకోవడమే సార్, ఇంకంతే. 10 మంది ఉంటే ఇంకా ఆటో మేమన్నా తీసుకొని వెళ్ళాలి, లేకుంటే వాళ్ళన్నా వచ్చి వేసేదాకా ఉండాలి సార్. అది మాకు ఇబ్బంది. తెచ్చుకోవాలి. మేమేమో రైతు పని చేసుకునేది, డబ్బులు ఉంటాయి ఉండవు, సంవత్సరానికి ఒకసారి వచ్చేయి, మాకు ఇబ్బంది సార్. కూలీళ్ళు వస్తే కూడా ఇప్పుడు ఈ నీళ్లు తాగటం లేదు, ఈ కుంటల నీళ్ళు బాగా ఉంటలేదని ఇప్పుడు ఆటోలు పెట్టి తోలుతున్నాం. మినరల్ వాటర్ అంతే, లేకపోతే అలాగా. మామూలు నీళ్ళు ఇస్తే తాగట్లేదు సార్, మినరల్ వాటర్ ఉంటేనే వస్తాం, లేకుంటే లేదు అంటున్నారు సార్ వాళ్ళు. అంతే. అసలు వాటర్ ఉంటేనే పని చేస్తాం. 3 సంవత్సరాల నుంచి మరి ఆ వాటర్ ఉంటేనే పని చేస్తాం, లేకపోతే మేము రామంటున్నారు. నా పేరు షేక్ బాలిషేద్ అండి. మన గ్రామంలో 5 సంవత్సరాలు అండి మంచినీళ్ళు 2 కిలోమీటర్లు పోవాలి రావెల్లో. ఆ రెడ్డి గారు వస్తే మంచినీళ్ళు లేకపోతే లేవు. అది మన పెరుస. అసలు ఊరికి మాత్రం దళిద్రం మంచినీళ్ళు ఉండవు. ఎవరు వచ్చినా కూడా మంచినీళ్ళు చేయట్లా. వస్తారు, శ్రీదేవి చేసింది, చెప్పింది ఏమని మంచినీళ్ళు వస్తానని. ఇంత మటుకు అంతులేదు పోతులేదు. ఎవరు వచ్చినా మంచినీళ్ళు చేసేవాళ్ళకే ఈసారి. అది మంచి. గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వచ్చి ప్రచారం చేశారు కదా, మేము తాగునీరు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి సుజలా స్రవంతి కింద తాగునీరు ఇస్తామన్నారు. ఏ పరిస్థితి? ఇచ్చారండి, ఇవ్వలేదుగా. ఇవ్వలేదు, అవన్నీ చెప్పటానండి, చేయట్లేదు. చెబుతున్నారు, పోతున్నారు అంతే. మళ్ళీ తిరిగి చూడట్లేదు. ఈ ఊరికి మంచినీళ్ళు ఇబ్బంది ఉంది. చెరువు నీళ్లు పచ్చగా ఉన్నాయి. అయ్యే తాగుతున్నాం, ఏం చేస్తారండి, గతి లేకపోతే. ఇప్పుడు రాయలు పోయి పోతున్నాము, బండి ఉన్నప్పుడు పోతున్నారు, బండి లేనప్పుడు ఏం చేస్తారు, అయ్యే తాగుతున్నాం, ఏం చేస్తారు, తాగుతారు. ఈ వాటర్ తాగడం వల్ల అనారోగ్య పాలవుతారు. అవుతారు, చేసేది ఏముందండి. ఇంకా ఈ ఊరి వదిలిపెట్టి పోలేము మేము. మరి ఏం చేస్తా, పుట్టిన ఊరు ఇది, మరి ఏం చేస్తా, ఎటు పోవాలా, ఇళ్ళు పొలాలు ఉన్నాయి, ఎటుపోయి బతకాలా, అది సమస్య. మనుషులకే ఈ పరిస్థితి, పశువులు కూడా మనుషులు లేకపోతే పశువులు ఏముంటాయి, అన్నిటికీ సమస్య ఉంది. వాటర్ ఎక్కడ పోతారు? వాటర్ ఏముంది, ఆ చెరువు నీళ్ళు అండి, మురికి నీళ్ళే పోయటమే. చెరువు పక్కన ఉంది ఒకరి, అయ్యే తాగుతాయి. మరి ఏం చేసేది ఏం లేదు. లేనప్పుడు ఏం చేసేది, అయ్యే బంగారం అయ్యి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందండి. బేజస్పురంలో 17-18 ఇయర్స్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. నేను ఒక 20 ఇయర్స్ నుంచి వాటర్ సప్లై చేస్తున్నాను ఇక్కడికి. ఎంత తీసుకుంటారు? బాటిల్కి ఎంత తీసుకుంటారు? రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తారు? రోజుకి 3 ట్రిప్లు వేస్తారండి. బాటిల్కి 20 లీటర్ బాటిల్స్కి కానీ ఏ బాటిల్ అయినా 10 రూపీస్ తీసుకుంటామండి, పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే. రోజుకి ఇట్లా మామూలుగా ఎన్ని వందల లీటర్లు పడతాయి గ్రామానికి? నేనైతే 5,000 లీటర్లు తాగుతానండి. 3,000 లీటర్లు తాగుతానండి డైలీకి. 4, 3, 12,000 లీటర్లు తాగుతా. 1,200 లీటర్లు ప్రతిరోజు ఇదే పరిస్థితి? డైలీ ఇదే పరిస్థితి, 365 రోజులు. ఏదైనా పండుగ పబ్బాను వచ్చిన ఏమైనా ఆగిపోతే గ్రామంలో తాగిన పరిస్థితి అండి? ఒక్కరోజు అయితే పర్లేదు, ఒక 3 days 4 days అయితే ఇక చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇక అంతే, కాల్స్ రావటం కానీ గొడవ చేయడం కానీ జరిగిపోయింది. అలాగా వాటర్ లేకపోతే పరిస్థితి? వాటర్ అయితే ఇంకా తెచ్చుకోవటం అందరూ అంటే బళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు. మసాలా మొత్తగా వాళ్ళు పాపం తెచ్చుకోలేరుగా. ఇక వాళ్ళ కోసం ఇలాగా ఇంటింటికి. ఎంతకాలం నుంచి ఉంది పరిస్థితి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది?
17-18 ఇయర్స్ ఉంటుందండి. 78 సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ. 78 సంవత్సరాల నుంచి. అంటే ఈ మధ్యకాలం ఇన్ని ప్రభుత్వాలు మారని ఎట్లాంటి ఏమి దీనిపై ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి దృష్టి కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం, భూసారం సరిగ్గా లేక వాటర్ సెట్ కావట్లేదండి. ఇక్కడ చేశారు గవర్నమెంట్లు, చాలా అన్ని గవర్నమెంట్లు ట్రై చేశారు జనానికి వాటర్ అందిద్దామని. కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం, భూసారం ఇబ్బంది వల్ల వాటర్ ఇక్కడ కాలేకపోతుంది. అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏమైనా టేస్ట్ లేకపోవడం ఎందుకంటారు? గ్రౌండ్ లెవెల్ టేస్ట్ లేకపోవడం, భూసారం ఉప్పుగా ఉండటం, మంచినీళ్ళు పట్టినా ఇక్కడ ఉప్పు నీళ్ళు అయిపోతాయి. అలాగా మంచినీళ్ళు ఇబ్బంది. మరి పిల్లలు ఏమో కాలేజీలు పోవాలా, బడికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా సార్. మాకు మరి మంచినీళ్ళు హెల్ప్ చేస్తారని మేము అడుగుతున్నాం. అది మీ గ్రామంలో మంచినీళ్ళు మేము చిన్నపిల్లప్పుడు కానీ అసలు మంచినీళ్ళు పూర్వం కానించి లేవంట, మంచినీళ్ళు పడవు ఇక్కడ. అది మంచినీళ్ళ కోసం మేము కోరుతున్నాం. అది సార్ రావుల నుంచి తీసుకొస్తాం సార్. ఆయన ఒక రోజు వస్తే 2 రోజులు రాడు. మరి మాకు మంచినీళ్ళు ఇబ్బంది సార్. అది మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం బాగా. పరిస్థితి ఏమండి, ఆటో బళ్ళు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు మా యజమంట తెచ్చుకోలేము. నీ బట్ట అంకడ అడిగితే ఒక డబ్బా నీళ్ళు పోతారు. ఇక వాటికి ఇష్టమైన పోతుంది, ఇష్టం లేని పోయేదిగా. అందరికాడ ఉండవు కదా సార్ నీళ్ళు. అది మంచినీళ్ళు ఇబ్బంది బాగా పడుతుంది. 10 మంది మీ ఇంటి చుట్టాలు వస్తే మంచినీళ్ళు పోయగలరా? ఏం చేస్తాం సార్, ఆయనకి చెప్పి తెప్పించుకోవటమే. అబ్బాయికి చెప్పి రాయలా ఆయనకి తెప్పించుకుంటాం. ఇంకా అది సార్. చుట్టాలు వస్తా పోతుంటారా? వస్తా పోతాం. చుట్టాలంటే తాగంటే ఎట్టుంటారు సార్. తాగనీళ్ళు మంచినీళ్ళు అంటే ఇంక తెచ్చుకొచ్చుకుంటాం. బళ్ళు వేసుకొని తీసుకొచ్చుకోవడమే. అది ప్రభుత్వాలు కానీ ఏమి పెట్టాలంటే మనకేం తెలుసు సార్. నేను చదువుకోలేదు. చేశారు ఒకసారి ఇక్కడ. ఆ మంచినీళ్ళు పడలేదు సార్. వాళ్ళేం చేస్తారు, మంచినీళ్ళు పడలేదు కదా. అది ఊరు మొత్తం అదే పరిస్థితి. ఎంతమంది? 1100 గడుపుంటారా? 12 ఉంటుంది సార్. మాకు అదొక్కటే హెల్ప్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుతారు మా ద్వారా చెప్పాలంటే? పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయనకు మంచినీళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మంచినీళ్ళు కావాలి సార్ మాకు మెచ్చడానికి.